కాంగ్రెస్ వచ్చి 70 రోజులు అవుతుంది. పరిపాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది, చేస్తున్నాడు. అయితే మేము రేవంత్ రెడ్డిని కలవాలనుకుంటున్నాము ఒక బండ విషయంలో. అప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు 10 ఏళ్ళు బంద్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మేము వచ్చి ఒకసారి ఆయన కలవాలనుకుంటున్నాము. కాంగ్రెస్ డెవలప్మెంట్ లేదు, ఓన్లీ ఊరికే కాళేశ్వరం 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 అంటున్నారు. టైం వేస్ట్ చేస్తున్నారు అంటున్నారు. కాంగ్రెసే బెస్ట్, కేసీఆర్ ఏం చేయలేదు. ఇది రేవంత్ రెడ్డితోనే అవుతుంది. కేసీఆర్ డెవలప్మెంట్ బాగా చేశాడని చెప్తున్నారు. చేయలేదు చేయలేదు మాకు తెలియదు. నీళ్లు కరెంట్ కేసీఆర్ హయాంలో కాదా? లేదు, ఏం లేదు. నీళ్ళు ఒకటి ఇచ్చిండు, దానికి అవదామండేది కానీ వేరే ఏం చేయలేదు మాకైతే. మేము అయితే గన్నెడు కొట్టి పట్టుకో. మాకు 10 ఏళ్ళ నుంచి ఆయన వచ్చిన నుంచి బండ బంద్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చి కలవాలనుకుంటాం. మేము వస్తాం, ఒక 200-300 మంది వస్తాం, కలుస్తాం. ప్రతి దానికి మా ఒడ్డురోళ్ళకి ఇబ్బంది. బండలు కొట్టుకుంటే వాళ్ళకి రాళ్ళు కొట్టుకుని రోడ్లు కొట్టినాం, రోడ్లు చేసినాం, అన్నీ చేసినాం. మమ్మల్ని కింద దొక్కేసారు. ఎవరు దొక్కారు? కొత్త ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన వల్ల కింద దొక్కేసారు. అంతమంది మంచిగా సైకిల్ కొడుతున్నప్పుడు మాకు రామారావు ఏం చేసాడు, ఒడ్డురోళ్ళకు ఫారెస్ట్లో గుట్టలు ఉన్నా కానీ ఫ్రీ కొట్టుకోవాలి అని అన్నాడు ప్రభుత్వం. మా ఒడ్డురోళ్ళకి అయితే చాలా అన్యాయం. ఈ రోడ్లు చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. మాకైతే మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉంది, బాగా. ఏం చేయకుండా సరే చేస్తాడు. 100 రోజులలో చేస్తాడు. 100 రోజులు చూద్దాం. చూసిన తర్వాత ఇంకో మళ్ళీ ఎవరు చేస్తారు. చేయకపోతే ఈసారి ఏంటి పరిస్థితి? చేయకపోతే ఆయన కూడా ఈయన అన్నట్టు అంటాం. అంతే, భయమేం లేదు. ఆయన కూడా ఈయన అన్నట్టే. కాంగ్రెస్ గవర్నమెంట్ 60 రోజులు 70 రోజులు పరిపాలన 60 రోజుల వరకు మంచిగానే పెడుతున్నాయి. మంచిగానే వాళ్ళు ఏం చెప్పింది కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పిండు. ఏం చేసిండు? 2 చేసిండు. 500 గ్యాస్ అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. ఇప్పుడు ఏమి ఇచ్చిండంటే ఆడలో కుట్లాడ పెట్టిండు. జుట్టు పట్టుకొని కుట్లాడుకుంటారు అంతే. ఆయన చేసింది ఇంకెట్లా నమ్ముతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎట్లా చూడొచ్చు ఇక్కడ రాష్ట్రంలో? కొత్త పిచ్చ గడిపోతారు ఆయన కథ. నువ్వు మీరు చెప్పండి, ఏం చేసిన? నేను చెప్పింది అదొకటి. వాళ్ళు ఏమంటారంటే ఇంకా 100 రోజులు టైం అడిగాం కదా, 100 రోజుల్లో చేస్తామంటారు. రేపో మాపో మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ గురించి కూడా మాట్లాడుతున్నాము, ఆధార్ కార్డులు సబ్మిట్ చేయమని చెప్పారు కదా అన్న. ఇప్పుడు ప్రతి ఊర్లో ప్రజాపాలన అని పెట్టిండు, అన్ని ఫైల్స్ తీసుకుండు. ఆ ఫైల్స్ ఏం చేసారో మీరు చూసారు కదా. అది చెత్తకుంటాడు, సైకిల్ మీద ఎత్తుకొని పోతుండు కదా ప్రజాపాలన. ప్రజలందరినీ తీసుకొచ్చిండు, అన్ని పేపర్లు అన్నీ అది ఇది అన్నాడు. రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు ఇస్తా అని చెప్పిండు. మళ్ళీ ఏమన్నాడు? అప్పుడు మీరు ఇయ్యలేరు అన్నాడు. అప్పుడు మీరు ఇయ్యలేరు, మరి ఇప్పుడు నువ్వు ఇవ్వచ్చుగా. 160 రోజులు అయిపోతుంది దగ్గర. నువ్వు చేసింది ఏముంది? నేను చెప్పినా ఇంతకుముందుకే. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టిండు, ఆడలాడ దుడ్డు కుట్టుకుంటారు. అది మీరు అందరూ చూసి తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. 500 గ్యాస్ అన్నావు, ఏది మరి ఇచ్చినా? ఇయ్యలే కదా. ఇంకా ఇంకేం చేసినా అని నమ్ముతారు? రైట్. ఇక్కడ రాష్ట్రంలో వచ్చే ఎంపీ ఎలక్షన్స్కి బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా పొత్తులో ఉంటున్నాయంట. పొత్తుంటే మంచిదా లేకపోతే మంచిదా? పొత్తు ఏమి ఉండదు నాకు తెలిసి. అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది, బీజేపీ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఒకవేళ పొత్తుంటే మంచిదేనా? మంచిదేనంటే అది కాదు, అలా అంతర్గత విషయం అది. కాకపోతే ఉండదని నేను అనుకుంటున్నా. ఒకవేళ పొత్తుంటే కనుక ఎవరికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ బీజేపీలో? ప్లస్ మైనస్ ఎట్లా ఉంటుందన్న? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు 17 సీట్లు ఉన్నాయి. వీళ్ళు పోటీ చేస్తారు, వాళ్ళు పోటీ చేస్తారు. బీఆర్ఎస్కి ఇక్కడ స్టేట్లో ఎక్కువ సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నా. ఫ్రీ బస్ ఇచ్చారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది. ఫ్రీ బస్ ఓకేనా? ఊర్లలో కొట్లాడుకుంటున్నారు, అది ఏం లేదు మా దగ్గర అయితే ఏం కొట్లాలే. మా ఊర్లే అంత మంచిగా అనిపిస్తుంది. మంచిగానే ఉంది. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన, ఈ 70 రోజులు కాంగ్రెస్ పరిపాలన? కరెంట్ అయితే ఉండలేదు, ఫ్రీ కరెంట్ అన్నా కరెంట్ ఉండలేదు. చాలా ప్రాబ్లం అవుతుంది. పవర్ కరెంట్ గురించా? కరెంటు ఎంతసేపు అవుతుంది ఇక్కడ? ఎప్పుడు పోయింది, మళ్ళీ వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక కరెంట్ గురించి పరిపాలన రేవంత్ రెడ్డి మంచోడే, కానీ ఇదేంది గవర్నమెంట్ ఇది అంతా కరెంటు గురించే. మెయిన్ కరెంటు కేసీఆర్ బాగుంది కరెంటు. నీళ్లు కానీ కరెంట్ కానీ అన్ని అప్పుడు బాగున్నాయి, అప్పుడు బాగానే ఉన్నాయి. రైట్. ఇప్పుడే కరెంట్ పోతుంది. కాంగ్రెస్ పాలన మాత్రం ప్రస్తుతానికి ఎక్స్పెక్ట్ చేసినంత వరకు అయితే లేదు, 50% కూడా లేదు. మా దగ్గర ముఖ్య సమస్య ఏంటంటే మార్పు రావాలి అంటే కరెంటు డైలీ మా దగ్గర 4 to 5 hours దాకా పోతుంది, నియర్లీ దగ్గరగా. అది మార్పు అంటే ఇదే అనుకున్నాం మేము. మార్పు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోలే. మా అయితే ఒక 1/2 hour 1 hour పోయింది అంతే, అంతకు మించి ఎక్కువ ఏం పోలేదు. రేవంత్ రెడ్డి పరిపాలించగలుగుతాడా? లోటే, మంత్రివర్గం కూడా బాగాలేదు. ఆయన టీం అన్ని విషయాలలో లోటనే ఉంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టింది సుమారుగా, ఏదో ఒక పిల్లర్ కుంగిపోయిందని ఆయన పాయింట్అవుట్ చేసి మాట్లాడడం తప్పు కదా. మాకు 100 రోజులు టైం. రేవంత్ రెడ్డిని ఒకటే దృష్టిలో ఉంచుకోమను, కేసీఆర్ని టార్గెట్ చేసి పని చేయకమను, జనాలని
ఏమని చేయాలనుకుంటే ఆయన చేయమని. కేసీఆర్ ఎట్లాగో దిగిపోయిండు, ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఆయననే టార్గెట్ చేసి ఆయన మాట్లాడతాడు. ఆయన ముఖ్యమంత్రి స్టేజ్లో ఉండు, ఆయన డ్యూటీ ఆయన చేసుకోమని. ఆయన ఆపోజిషన్ కాబట్టి ఇప్పుడు ఆయన విమర్శిస్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ డ్యూటీ అదే, విమర్శించకపోతే రేవంత్ రెడ్డి చేయడు కదా. రేవంత్ రెడ్డికి కొద్ది టైమే దొరికింది, ఇంకా టైం యూటిలైజ్ చేసుకోలేడు రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంట్ కష్టాలు మొదలైనవి అన్న టాక్ 90% ఉంది మా విలేజ్లో. నా పవర్ పోతుంది మా దగ్గర. ఇన్ని రోజులు మేము మోటార్లకు గుయ్యి అని సప్పుడు వచ్చేది, అది కరెంటు పోతుంది అదే అనే టాక్. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మాకు అదే సంతోషం. ఇప్పుడు ఎక్కింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఉంటే చేస్తారని మాకు నమ్మకం. ఇక్కడ బాగానే ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది 70 రోజుల పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక కొత్త సంవత్సరం కాబట్టి కొత్త లెక్కనే ఉంటుంది ఏదైనా. కొంత కరెంటు పోతుంది, నీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ పోతుందిలే, కరెంట్ అయితే పోతుంది. రేవంత్ రెడ్డి చేయగలడు అనిపిస్తున్నా? చేస్తాడు, ఎందుకు చేయడు, చేస్తాడు. గతంలో బీఆర్ఎస్ పరిపాలన బాగుండేనా, కాంగ్రెస్ పరిపాలన పర్లేదు? ఈ ఊరు పరిపాలన అయినా అదే ఉంది, కానీ కాకపోతే కొత్తది కాబట్టి అట్లనే ఉంటుంది. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏమైంది? పిచ్చి పిచ్చి ఏది ఒకటి 4000 పింఛన్ ఇస్తాను. కేసీఆర్ పరిపాలన మంచి ఉంటుంది. ఎప్పుడు ఎవరు? కేసీఆర్ మంచి. ఎట్లా అనిపించింది ఈ 70 రోజులు కాంగ్రెస్ పరిపాలన? పర్వాలేదు, బాగానే ఉంది. కరెంటు పోతుంది అది ఇది అని చెప్తున్నారు. కరెంట్ అలా పోతానే ఉంటుంది, వాళ్ళు ఉంటే పోతా, ఇల్లు ఉంటే ఎవరైనా పోతానే ఉంటుంది. ఏముంది, కరెంట్కి ఏం చేస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది? మాకు కేసీఆర్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? అప్పటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 100% బెటరు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు హామీలు ఇచ్చిండు, కాకపోతే అందులో ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు. ఏదో తూతు మంత్రంగా జరిగిపోయింది అది. కాకపోతే ఇప్పుడు 70 రోజులల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలకు 6 గ్యారెంటీలు అయిపోయినాయి మ్యాక్సిమం. మా అంటే ఇంకొకటేమో బ్యాలెన్స్ ఉంటుంది, అది కూడా తొందరలోనే అయిపోతుంది. అంత మంచిగా చేస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు. కానీ ఇక ఎదుటి వాళ్ళు అపోజిషన్ వాళ్ళు లేనిపోని మాటలు చెప్పుకుంటా కాంగ్రెస్ గవర్నమెంట్ అది చేస్తలేదు ఇది చేస్తలేదు అని మొత్తం దుమ్మెత్తిపోస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. కాళేశ్వరం మరి 1,00,000 కోట్ల ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేశారు. 1,00,000 కోట్ల మామూలు విషయం కాదు కదా అది. 1,00,000 కోట్ల ధనాన్ని మొత్తం దుర్వినియోగం చేశారు. కోటి ఎకరాల మాగాని అని చెప్పారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేరు. లక్షల కరెంటు బిల్లు కడుతున్నారు దానికి. మన అది ఒక్కరికి కూడా ఉపయోగం లేదా కాళేశ్వరం వల్ల. ఇక్కడ ఈ వచ్చే ఎన్నికలు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటారంట. సో వాళ్ళిద్దరిలో ఎవరికి ప్లస్ అవుద్ది, ఎవరికి మైనస్ అవుద్ది, కాంగ్రెస్ ఏమైనా ఎఫెక్ట్ అవుద్దా? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్కు ఓటు వేసినా వేయకున్నా ఒకటే. అది వేసినా కూడా వాళ్ళు ఏమి చేసేటట్టు లేదా పని చేసేటట్టు ఉండదు వాళ్ళది. ఇక బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నా కూడా ఎవరు వేసే పరిస్థితి లేదు. కూడా ఎందుకని నమ్మరా వాళ్ళని? ఇక్కడ నమ్మరు. దొంగ మాటలు, దొంగ హామీలు అన్నీ ఎవరు నమ్ముతారు, ఎవరు నమ్మరు. ప్రభుత్వం అంటే మంచిగానే ఉంది, కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. రోజు ఒక 800 సంపాదించేది ఇప్పుడు ఒక 400 కూడా రావట్లేదు అన్న. పిల్లలు చదివించాలి, ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు వెళ్ళట్లేదు అన్న. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? పర్లేదన్న, దీనికైతే ఓకే. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రీ బస్సులో ఒకటి అదొకటి ఇదొకటి చేయడం కొంచెం ఇబ్బంది అయిపోయింది జనరల్. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో అంత పెద్దగా ఇది లేదన్న మాకు. అంటే అంత పట్టించుకోలేరులే, వాళ్ళు కూడా పర్లేదు మంచిగానే ఉండే. కానీ కాకపోతే ఏంటంటే ఈ ఊర్లో సౌకర్యాలు సరిగా లేకపోవడం, చేయకపోవడం. ఇప్పుడైతే పర్లేదు, ఇప్పుడైతే ఎంబడెంబడే వర్క్లు అవుతున్నాయి, పర్లేదు.